అందరికీ నమస్కారం అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పుష్పగిరి పండితులకు చేసినటువంటి జ్ఞానబోధ. పుష్పగిరి అగ్రహారంలో పండితుల ముందు బండి ఎక్కి వీరబ్రహ్మం గారు పోతుండగా వారు అహంభావంతో బండి దిగి శరణు వేడమంటారు. వీరబ్రహ్మం గారు బండి దిగి వారిని బ్రహ్మం, పరబ్రహ్మ అంటే ఏమిటో తెలపమని, సంధ్యవార్చినంత మాత్రాన, పంచాంగం తెలుసుకున్నంత మాత్రాన బ్రహ్మం తెలియదని, చదివినా చదవకున్న బ్రహ్మం, పరబ్రహ్మం తెలుసుకోవచ్చని వివరిస్తాడు. ఆ తరువాత వారికి కాలజ్ఞాన విశేషాలు చెప్తాడు. నేను కలియుగం 5000 సంవత్సరంలో వీరభోగ వసంతరాయులుగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులవుతారు. వేదములు అంచెజాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయులుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గం చేతపట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను. నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను, వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. 3 వరాలు పొంది అక్కడి నుండి విక్రమనామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకొని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో 2 రోజులుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకొని అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమదాంధులు అజ్ఞానులై కొట్టుకు చస్తారు. నా రాకక ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగులకొడతారు. కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి. నేను వచ్చేసరికి విధవా వివాహాలు జరగటం మామూలైపోతుంది. వాయువరుసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కులగోత్రాలు, నీతి జాతి లేని పెళ్లిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు. అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది, భూమిపై మంటలు పుడతాయి అని ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని బోధించారని మనకి తాళపత్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అవి ఎప్పటికీ కూడా అక్కడ ఆయన పుట్టిన చోట ఉన్నటువంటి చింత చెట్టు మొదట్లో ఉంచి పూజిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.